ఇప్పుడే అందిన వార్త, తెలంగాణకు బాధ్యతలు తీసుకున్న కొత్త గవర్నర్ వచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. ఎవరు ఆ గవర్నర్, ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తమిళసై సౌందర్యరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి అయితే ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతలు అదనంగా అప్పచెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆయనే బాధ్యతలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు అయితే జారీ చేశారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సిపి రాధాకృష్ణన్ గవర్నర్ గా కొనసాగుతున్నట్లు ఆ ఉత్తర్వులు అయితే సారాంశం. తమిళనాడు చెందిన సిపి రాధాకృష్ణన్ ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ 1998-99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్సభకు ఎన్నిక కావడం. అయితే ఆ తర్వాత 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారు ఆయన. అలాగే బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా నియమితులు అవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తే గవర్నర్ గా తెలంగాణకు బాధ్యత అయితే తీసుకున్నారు.